నర్సాపురం పొన్నపల్లిలో 3-4 వార్డులో జనసేన అభ్యర్థి నాయకరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోవలి యతిరాజ రామ్మోహన్ నాయుడు ఓటు అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మహిళా డిఎస్సీ మరి 23,000 మంది డిఎస్సీ చేస్తారని చెప్పి చేయలేదు. మరి మీరు వాలంటీర్ పనిచేయడం మానేసారా? అందుకని ఇప్పుడు డిఎస్సీ రాగానే మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ఉంది. ఈవేళ కేవలం సంక్షేమం మీద నడిపిస్తాను, అప్పులు చేసి నడిపిస్తాను, అది చేసి నడిపిస్తాను అంటారు. కానీ ఎక్కడ డిఎస్సీ కానీ కానిస్టేబుల్ కానీ ఏ ఉద్యోగం ఇవ్వలేదు, ఒక వాలంటీర్ ఉద్యోగం తప్ప. అది కూడా 5,000 గౌరవ వేతనం అని చెప్పి అది కావాల్సిన వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇష్టం చేస్తున్నారు. అదంతా పద్ధతి కాదు. ఓకే, మీకు గవర్నమెంట్ నుంచి న్యాయబద్ధంగా మీకు చదువుకున్న దానికి విద్యానికి సంబంధించి ఉద్యోగం వచ్చేటట్టు గవర్నమెంట్ చేస్తారు. ఓకే, సో రేపొద్దున మీకు మెగా డిఎస్సీ కానీ రేపొద్దున వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఓకే, ఒక్కొక్కటి గాజుగ్లాస్కి ఒక్కొక్కటి కమలానికి బాబుని మళ్ళీ రప్పిద్దాం, తెలుగుదేశానికి గెలిపిద్దాం. ఓకే, ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపిద్దాం. ఓకే, సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఓటేయండి. ఓకే, సో ఈసారి కులాన్ని చూడొద్దు, మతాన్ని చూడొద్దు, ఏం చూడద్దు.